అందరికీ స్వాగతం. ఈరోజు మనం చాలా శక్తివంతమైన ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే దేవుడు మనకు వాగ్దానం చేసిన కొత్తదనం. అసలు బైబిల్లో ఈ పునరుద్ధరణ, ఈ మార్పు గురించిన వాగ్దానాలేంటి? వాటి లోతుల్లోకి మనం కలిసి ప్రయాణం చేద్దాం రండి. యెహెజ్కేల్ ప్రవక్త ద్వారా దేవుడు చేసిన ఈ వాగ్దానం నిజానికి మనం మాట్లాడుకోబోయే ప్రతి విషయానికి ఇదే పునాది. ఇది పైకి కనిపించే మార్పు కాదండి, మన ఉనికికే మూలమైన అంతరంగంలో జరిగే ఓ అద్భుతమైన దైవిక మార్పిడి ఇది. సరే, ఈరోజు మన ప్రయాణంలో 4 ముఖ్యమైన అంశాలున్నాయి. మొదటగా మన ఆత్మీయ సమస్య ఏంటో చూద్దాం. తర్వాత దేవుని మార్గనిర్దేశం ఎలా ఉంటుందో అర్థం చేసుకుందాం. ఆ తర్వాత ఓ శక్తివంతమైన కథ ద్వారా ఈ విషయాలను గమనిద్దాం. ఇక చివరగా క్రీస్తులో మనకు దొరికే ఆ అసలైన మార్పు ఏంటో తెలుసుకుందాం. సరే, అయితే మన మొదటి భాగంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం మనిషి హృదయంలో ఉన్న అసలు సమస్య ఏంటి, దానికి దేవుడు ఇచ్చే ఆ అద్భుతమైన విప్లవాత్మకమైన పరిష్కారమేంటో చూద్దాం. బైబిల్ రాతి గుండె అని చెప్పినప్పుడు అది మన శరీరంలో ఉండే గుండె గురించి కాదు, మన ఆత్మకు సంబంధించిన విషయం. అంటే దేవుని ప్రేమకు కాని, ఆయన వాక్యానికి గాని, లేదా ఇతరుల కష్టానికి గాని ఏమాత్రం స్పందించలేని ఓ కఠినమైన మొద్దుబారిన హృదయం అన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ రెండిటి మధ్య ఉన్న తేడా చాలా చాలా ముఖ్యం. ఇది మన అలవాట్లల్లో వచ్చే చిన్న మార్పు కాదు, మన స్వభావమే పూర్తిగా మారిపోవడం. దేవుడు మనల్ని రిపేర్ చెయ్యట్లేదు, ఆయన మనల్ని కొత్తగా సృష్టిస్తున్నాడు. ఆ తేడా గమనించాలి. ఈ మార్పుని ఎలా ఊహించుకోవాలంటే అదొక నొప్పిలేని దైవీక ఆపరేషన్ లాంటిది. మన ప్రయత్నంతో అస్సలు సాధ్యం కాని పనిది. పాతదాన్ని తీసేసి జీవంతో ఉట్టిపడే కొత్తదాన్ని పెట్టడం, ఆ పని దేవుడే స్వయంగా చేస్తాడు. మరి ఒక కొత్త హృదయం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? అదే మన రెండవ భాగం. ఈ కొత్త హృదయం దేవుడు చూపించే ఒక సరికొత్త దారికి మనని ఎలా నడిపిస్తుందో ఇప్పుడు చూద్దాం. యెషయా గ్రంథంలో ఉన్న ఈ వాగ్దానం చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. మనకు దారి తెలియకపోయినా సరే, మన భవిష్యత్తు అంధకారంగా అనిపించినా సరే, దేవుడు మన చేయి పట్టుకొని నడిపిస్తానని మాటిస్తున్నాడు. మన దారిలో ఉన్న చీకటిని వెలుగుగా, వంకరదారుల్ని కూడా చక్కగా చేస్తానని చెప్తున్నాడు. ఒక్కసారి ఆలోచించండి, మనిషి తయారు చేసిన ఒక జీపీఎస్ని మనం ఎంత గుడ్డిగా నమ్ముతాం? మరి మనల్ని సృష్టించి మన ప్రతి అడుగు తెలిసిన ఆ సర్వజ్ఞాని అయిన దేవుడి మీద మన జీవిత ప్రయాణంలో ఇంకెంతగా ఆధారపడాలి? ఆయన నడిపింపు ఎప్పటికీ తప్పిపోదు. సరే, ఇప్పటిదాకా మనం చెప్పుకున్న విషయాలు నిజ జీవితంలో ఎలా ఉంటాయో చూద్దామా? మనందరికీ బాగా తెలిసిన ఒక పాత కథనే తీసుకుందాం, కాని దానిలో నుండి ఒక కొత్త పాఠం నేర్చుకుందాం. అసలు మన లోపల స్వభావం మారడం అనేది ఎందుకంత అవసరమో ఈ కథ మనకు కళ్ళుకు కట్టినట్టు చూపిస్తుంది. దేవుడు జలప్రళయంతో లోకాన్నంతా శుభ్రపరిచి ఒక కొత్త ఆరంభాన్నిచ్చాడు. అయినా సరే, మనిషి హృదయంలోని సమస్య మాత్రం అలాగే ఉండిపోయింది. దానికి నిదర్శనమేంటంటే, నీతిమంతుడు అని పేరు పొందిన నోవహు కూడా ఒక బలహీనమైన క్షణంలో పడిపోయాడు. అప్పుడా సమస్య బయటపడింది. ఇక్కడే అసలైన పరీక్ష. నోవహు కుమారులు ఎలా స్పందించారన్నది గమనిస్తే 2 పూర్తి వ్యతిరేకమైన స్వభావాలు మనకు కనిపిస్తాయి. ఒకటేమో బలహీనతను చూసి దాన్ని ఎగతాళి చేసేది, మరొకటేమో ప్రేమతో ఆ బలహీనతను కప్పిపుచ్చి గౌరవాన్ని నిలబెట్టేది. పేతురు రాసిన ఈ మాటలు సరిగ్గా ఇదే సూత్రాన్ని చెప్తున్నాయి. చూడండి, నిజమైన దైవిక ప్రేమానిది పాపాల్ని వెతికి బయటపెట్టి తీర్పు తీర్చదు. దానికి బదులుగా కరుణతో దాన్ని కప్పివేస్తుంది, క్షమిస్తుంది, మళ్ళీ నిలబెట్టడానికి ప్రయత్నిస్తుంది. ఇదే ఆ కొత్త స్వభావానికి ఉన్న ముఖ్యమైన లక్షణం. ఈ కథ చివరకు మనకేం నేర్పిస్తోందంటే, విషయం చాలా స్పష్టం. లోకాన్ని పైపైన శుభ్రం చేసినంత మాత్రాన సరిపోదు. అసలు సమస్య మనిషి గుండెలోపలుంది, బయట మార్పులు కాదు. మనకు కావలసింది అంతరంగంలో వచ్చే మార్పు. ఇదంతా మనల్ని ఈ ప్రయాణంలో చివరి అత్యంత కీలకమైన భాగానికి తీసుకువచ్చింది. దేవుడు ఇచ్చిన వాగ్దానాలన్నీ ఎక్కడ నెరవేరుతాయి? మనిషి తన ప్రయత్నంతో సాధించలేని ఆ సంపూర్ణమైన మార్పు ఎక్కడ దొరుకుతుంది? అది క్రీస్తులో మాత్రమే సాధ్యం. ఇదే సువార్తలో అత్యున్నతమైన సత్యం. క్రీస్తులో మనం కేవలం బాగుపడటం కాదు, మనం పూర్తిగా కొత్తగా సృష్టించబడ్డం. మన పాత జీవితం, మన పాపాలు, మన ఓటములు అన్నీ గడిచిపోయాయి. ఇదిగో అన్నీ కొత్తవయ్యాయి.
దేవుడు మనకు ఒక సరికొత్త ఆరంభాన్ని ఇస్తున్నాడు. అయితే ఈ కొత్త జీవితాన్ని మనం అనుభవించాలంటే ఒక ముఖ్యమైన పని చెయ్యాలి. అదేంటంటే వెనకున్న వాటిని మర్చిపోవటం. మనం గతాన్నే పట్టుకుని వేలాడుతూ ఉంటే దేవుడు మనకోసం సిద్ధం చేసిన భవిష్యత్తులోకి అడుగుపెట్టలేం. అంటే ఆచరణలో దీని అర్థమేంటి? మన పాత పాపాల్ని, మన గాయాల్ని, మన తప్పుడు ఆలోచనల్ని పనికిరాని చెత్తలా చూడాలి. వాటిని విసిరి పారేయాలి. దేవుడు మనకిస్తున్న ఈ స్వచ్ఛమైన కొత్త జీవితంలోకి ఆ పాత భారాన్ని మోసుకురాకూడదు. గమనించండి, స్వయంగా దేవుడే మనల్ని గతాన్ని వదిలేయమని ప్రోత్సహిస్తున్నాడు. ఎందుకంటే ఆయన చూపు ఎప్పుడూ ముందుకే ఉంటుంది, భవిష్యత్తువైతే. ఆయన ఎప్పుడూ ఒక కొత్త కార్యాన్ని చేస్తూనే ఉంటాడు. మన జీవితాల్లో, మన పరిస్థితుల్లో, మన చుట్టూ ఉన్న ప్రపంచంలో కూడా. కాబట్టి మనల్ని మనం ఈ ఒక్క ప్రశ్న వేసుకుందాం. దేవుడు నా జీవితంలో చేస్తున్న ఈ కొత్త కార్యాన్ని నేను పూర్తిగా అందుకోవాలంటే నేను ఏ పాటదాన్ని వెనక్కి వదిలేయాలి? ఈ ఆలోచనతో ముగిస్తున్నాను. మరిన్ని ఆత్మీయ సంగతుల కోసం మా ఛానల్ను అనుసరించండి.